హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమచంద్ర సందడి. ఈరోజు మనం క్యాండిల్ మేకింగ్ చేసేటప్పుడు బేసిక్గా మనం నీట్ ఫినిష్ కోసం అండ్ స్మూత్ ఫినిష్ కోసం మనం చేయాల్సిన వన్ స్టెప్ ఏంటంటే, ఖచ్చితంగా ఇదైతే మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఏంటంటే అది మన మోల్డ్ని కానీ మన గ్లాస్ కంటైనర్ కానీ హీట్ చేయడం అన్నమాట. ఇది సోయా వ్యాక్స్ క్యాండిల్స్ చేసేటప్పుడు ఈ స్టెప్ అనేది ఖచ్చితంగా మీరైతే మిస్ అయితే అవ్వద్దు. అప్పుడే మనకి మంచి నీట్ ఫినిష్ వస్తుంది అండ్ క్యాండిల్స్ స్మూత్గా వస్తాయి, చూడడానికి కూడా లుక్ వైజ్ పర్ఫెక్ట్ ఉంటాయి. అది ఏంటంటే ఇది హీట్ గన్ అనమాట. ఇది హాట్ గన్. దీంట్లో పెద్ద ఉంటాయి, చిన్నది ఉంటుంది. ఇదైతే చిన్నది, మనకి చిన్నది సరిపోతుంది. హీట్ గన్ మేము కొనలేము అనుకున్న వాళ్ళు హెయిర్ డ్రయర్తో కూడా ట్రై చేయొచ్చు, బట్ అదైతే టైం కన్స్యూమ్ అవుతుంది. మామూలుగా హీట్ గన్తో 1 minute ఆర్ 30 secondsలో అయిపోయేది. మనకి హెయిర్ డ్రయర్ 2 to 3 minutes టైం పడుతుంది అనమాట, ఎందుకంటే అది స్లోగా హీట్ అవుతుంది కాబట్టి. అసలు ఎందుకు మేడం హీట్ గన్ యూజ్ చేయాలి, హీట్ గన్ యూస్ ఎందుకు, అసలు హీట్ గన్ వల్ల ఉపయోగం ఉందా లేదా, హీట్ గన్ వాడకపోతే క్యాండిల్స్ బాగా రావా, ఇలాంటి చాలా డౌట్స్ వస్తాయి. ఆఫ్కోర్స్ నాకు కూడా ఇవన్నీ డౌట్స్ వచ్చాయి. నేను హీట్ గన్ లేకుండా కూడా క్యాండిల్స్ చేశాను అండ్ హీట్ గన్ యూజ్ చేశాను. సో నాకు డిఫరెన్స్ తెలిసింది కాబట్టి నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తున్నాను. మీరు లాంగ్ టర్మ్లో క్యాండిల్స్ చేయాలి అనుకుంటే మాత్రం హీట్ గన్ యూజ్ తెచ్చి పెట్టుకోండి. జస్ట్ మాకు DIY ఎప్పుడో నెలకోసారి 2 నెలలకోసారి చేస్తాము అనుకుంటే మాత్రం ఇది అవసరం లేదు, అది మీరు స్కిప్ చేయొచ్చు. బట్ మేము డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి, లేదంటే మేము ఇది బిజినెస్గా చేయాలి అనుకుంటే మాత్రం హీట్ గన్ అయితే ఖచ్చితంగా ఒకటి తెచ్చిపెట్టుకోండి. 500 to 600 మాత్రమే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని యూజ్ ఎలా చేయాలనేది ఇది మనకి ప్లగ్ వస్తుంది అనమాట. మనం ప్లగ్లో పెట్టేశాక ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ వస్తుంది. సో ఆన్ చేసామంటే ఇక్కడ ఆన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి హాట్ ఎయిర్ వస్తుంది. సో దీంతో వర్క్ చేసేటప్పుడు పిల్లల్ని అయితే దగ్గరికి రానియొద్దు. మీరు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పొరపాటున ఎక్కడ పెట్టి ఆన్ చేసినా 10 secondsకే మనకి చాలా హీట్ అయితే వస్తుందన్నమాట. సో నాకు అలాగే హీట్ వచ్చి చూడండి, దీనికి వచ్చిన హీట్కే ఇది చుట్టూ ఉన్నది పగిలిపోయింది. సో ఇంకెక్కడైనా మీరు తెలియక వేడిది పెట్టేసినా ఏదైనా కానీ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏదైనా ఎలక్ట్రిసిటీ కదా కాబట్టి పిల్లలతో అయితే జాగ్రత్తగా ఉండండి. పెద్దలు లేకుండా మాత్రం ఈ హీట్ గన్ అనేది పిల్లలకి మీరు ఖచ్చితంగా ఇవ్వద్దు, మీరు ఉంటేనే ఇవ్వండి. సో దీని యూజ్ ఏంటి అంటే, ఇది మనకి మోల్డ్ అనుకుందాం. ఇది మౌల్డ్ కదా, ఇది మౌల్డ్ లోపల మనకి చుట్టుపక్కల ఇక్కడంతాను ఒక్కొక్కసారి మనం ఇంతకుముందు చేసిన క్యాండిల్వి ఏమన్నా పార్టికల్స్ మిగిలిపోయి ఉంటాయి. అలాగే అలా కాకపోయినా ఏదైనా డస్ట్ కానీ అలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ హీట్ గన్ ఇలా ఆన్ చేసి ఇలా మొత్తం ఒక 30 to 1 second పెట్టడం వల్ల ఏంటంటే లోపల ఆల్రెడీ మనకి ఇరుక్కపోయిన వ్యాక్స్ ఉంటుంది కదా, అదంతా మెల్ట్ అయిపోతుంది అనమాట. మెల్ట్ అయిపోయి వచ్చేస్తుంది ఒక సైడ్కి, ఒక పక్కకు వచ్చేస్తుంది. లేకపోయినా కానీ అదంతా ఏంటంటే మెల్ట్ అయిపోయాక మనం జస్ట్ సింపుల్గా ఇట్లా ఏదైనా క్లాత్తో కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కానీ అదంతా కొంచెం హీట్ అవ్వడం వల్ల స్మూత్నెస్ వస్తుంది అనమాట. వెంటనే మనము మన వ్యాక్స్ పోస్తాం కాబట్టి అది ఏంటంటే నీట్గా ఉంటుంది ఫినిష్. అండ్ అలాగే మనం ఏదైనా గ్లాస్ కంటైనర్, ఇప్పుడు ఇలా గ్లాస్ కంటైనర్ ఉంది, దీనిలో మనము చేయాలనుకుంటున్నాం అనుకోండి, దీంట్లో పోర్ చేయడం, మనము దీన్ని ఒక 30 secondsతో హీట్ చేయడం వల్ల గ్లాస్ కంటైనర్ అనేది చుట్టూ ఇక్కడ మనకి ఫినిష్డ్ లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. అన్ఈవెన్గా లేకుండా ఇలా నీట్గా వస్తుంది అనమాట. సో అందుకు మనకి హీట్ గన్ అనేది చాలా అవసరం అన్నమాట. కాబట్టి దీనైతే ఖచ్చితంగా పెట్టుకోండి హీట్ గన్. సో ఇది మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ ఫర్ క్యాండిల్ మేకింగ్. లాంగ్ టర్మ్ క్యాండిల్ మేకింగ్ బిజినెస్ చేయాలనుకున్నా, లేక వీడియోస్ చేయాలనుకున్నా, క్యాండిల్ మేకింగ్ ఎక్కువ ప్యాషనేట్గా చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ దగ్గర హీట్ గన్ అయితే ఉండాల్సిందే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చి అన్ని వీడియోస్ చూడండి. మాకు ఇలాగే మీ సపోర్ట్ అందిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.